సార్ మీ పేరు? చెంచు కృష్ణారెడ్డి. ఈ 4.5 ఏళ్లలో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ బాగుంది. గత ప్రభు బడికి పోకుండా ఉన్నారు. ప్రతి ఒక్క పిల్లడు బడికి పోతున్నాడు. ఇప్పుడు ఒకటి రైతులకి రైతు భరోసా, పిఎం కిసాన్ పథకాలు ఒకటి, ఆసరా ఒకటి, అన్నీ బాగున్నాయి. కానీ ఒకటి ఈ రేషన్ కార్డులు 3 ఎకరాల పైనోడికి పెరగకుండా ఉంటే అదొకటే సమస్య రైతుల్లో. జగన్ గారిని ఎలాగైనా ఓడించాలనేసి ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులతో వస్తున్నారు. దానికి మీరు ఏమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఇన్ని సేవలు ఎందుకు కట్టుకుంటాయి? బతికినోడికి ఏం చేయలేవు. అతను ఏం చేయలేరు. ఎంతమంది ఉన్నా కానీ ఏం చేయలేడు. ఇదా జగన్ ఎలాగైనా ఓడించి అధికారాన్ని శాసిస్తామనేసి చంద్రబాబు నాయుడు సవాల్ చేస్తారు. అన్నీ వేస్ట్ మాటలు. వాడు సీటు కాడికి కొట్లాడకుండా ప్రజలు ఓట్లాడేస్తారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగుంది. 1వ తేదీ తెల్లారి తాలకి మంచం కాడికి వచ్చి 1000 రూపాయలు ఇస్తున్నారు, 3000 ఇస్తున్నారంటే అదే ప్లస్ వాళ్ళకి. బియ్యం కానీ మంచి వ్యవస్థ. మేము డెక్కిలు పోయి మండలాలు పోయి ఏలాడగలిగింది. మన గ్రామంలోనే మనం పని చేసుకుంటున్నాం. సంక్షేమ పథకాలన్నీ అంతనాయి అందరికీ? అంతనాయి. పేదలు గత ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారు, ఇప్పుడు సంతోషం. పేదలు ఎస్సీ, నా ఎస్టీ, బీసీ అంటాడు కదా, అవి ప్లస్. ఇవాడు కార్యకర్తలు అంతా ఒక నాయకుడు చెప్తే ఇనేవటం లేరు. ఎవడైనా అడుగు జగన్ ఇదే మాట, కానీ ఇంకేమీ లేదు.